అసలు హెచ్సియులో ఏమవుతుంది? ఒక మారణ కాండలాగా మారింది. కానీ ప్రభుత్వమే గెలిచింది. 400 ఎకరాల పచ్చని అడవిని నాశనం చేశారు ఒక 400 జేసీబీలతోని. ఎక్కడికి పోతున్నాం మనం? ఈ తరుణంలోనే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చిప్కో మూమెంట్, అప్కో మూమెంట్. చిప్కో మూమెంట్ అనేది ఉత్తరాఖండ్లోని సుందర్లాల్ బహునగర చేశారు. ఏంటంటే అక్కడ ఇదే విధంగా అడవులని నరుకుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ దాన్ని కౌగిలించుకొని దాన్ని చంపకూడదని చెప్పారన్నమాట. అయినా వినకుండా అక్కడ ఉన్నటువంటి మహిళలను చంపేశారు. అయినా అలానే ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాజు దిగొచ్చి సర్లే వద్దులేండి ఆపేసేయండి అని చెప్పేసి అలా అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ మహిళలు వీర వనితలు అక్కడ అడవులను కాపాడుకున్నారు. అదేవిధంగా అపికో మూమెంట్ కూడా కర్ణాటకలోనే జరిగింది. ఇప్పుడు అలాంటి మూమెంటే ఇంకొకటి మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా అవసరం. ఆల్రెడీ 400 ఎకరాల అడవిని అయితే నాశనం చేశారు, ఇంకా కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదైతే ఖండించాల్సిన విషయం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్ యాక్టివిస్ట్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది ఆపే విధంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. పర్యావరణానికి నష్టమైతే మానవాళికి నష్టం అవుతుంది. థ్యాంక్ యూ.